50వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. దయచేసి బైబిల్ అందరూ తెరవండి. 50వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసు రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. అలాగే 128:5 128 కీర్తన 128 5వ వచనం అందరికి బాగా పరిచయమైన మాట. కలిసి చదువుకుందాం. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. అలాగే చివరిగా ఉదయకాలం మనం చదివిన భాగం దగ్గరికి వద్దాం. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావడమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చదువుకున్న ఈ లేఖన భాగములను ప్రభు మన కొరకే ఆశీర్వదించును గాక. సియోను అనే పేరుకు అర్థం ఎవరైనా చెప్తారా? సియోన్ అనే పేరుకు మన సంఘాల్లో చాలా మందిరాల పేర్లు సియోన్. హెబ్రోన్లో కూడా హెబ్రోన్ ఉంది, హెర్మోన్ ఉంది, సియోన్ కూడా ఉంది. హెబ్రోన్ కాంపౌండ్, హెర్మోన్ కాంపౌండ్, సియోన్ కాంపౌండ్. దైవజనుడు భక్సింగ్ గారు మరి ఆరంభ దినాల్లో గుంటూరు ప్రాంతంలో పరిశుద్ధ సమాజ కూడికలు ఏర్పాటు చేసిన దినాల్లో ఆ గుంటూరులో ఉన్న మందిరం పేరు సియోన్. మరి ఆ దినాల్లో అనేక పర్యాయాలు దైవజనుడు భక్సింగ్ గారు ఆ గుంటూరు ఆ ప్రాంతంలో వచ్చి పరిచర్య జరిగిస్తూ వచ్చినారు. ఇక ఈ ప్రాంతంలో గిద్దలూరు, తర్వాత మార్కాపురం, ఖమ్మం, ఈ ప్రాంతంలో ఒంగోలు ప్రాంతంలో కూడా దైవజనుడు ఇవన్నీ కూడా ఆయన తిరిగిన ప్రాంతాలు. కనుక దైవజనుడు భక్సింగ్ గారు ఏదైనా ఒక మందిరానికి పేరు పెట్టారంటే దానికి ఎంతో దానికి వెనక చరిత్ర చాలా ఉంటుంది. కనుక సియోను అనే పేరుకి అర్థం ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే ప్రకాశము అని అర్థం. సియోన్ అంటే ఏంటి? ప్రకాశము అని అర్థం, వెలుగు, తేజస్సు అని అర్థం. దేవుని వాక్యంలో సియోనుకు సంబంధించిన మాటలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం పాడిన పాటలకు ఏం పేరు పెట్టారు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, సునాద గీతములు, ఎన్నెన్నో పేర్లు వచ్చినాయి. దైవజనుడు భక్సింగ్ గారు ఈ పాటలకు ఏం పేరు పెట్టారు? బైబిల్లో ఉందా ఆ మాట? ఊరికి భక్సింగ్ గారు పెట్టారా? ఉన్నదండి, చూడండి దయచేసి. బైబిల్లోనే, బైబిల్ ఆధారంగానే ఆ పేర్లు పెట్టబడ్డాయి. 137 చూడండి. 137వ కీర్తన 3వ వచనం చదవండి. 3వ వచనం పూర్తి చదవండి. ఏ కీర్తనలంట? సియోను కీర్తనలలో ఒక దానిని మాకు పాడి. ఎక్కడుండి ఈ పాట పాడాల్సి వచ్చింది వారికి అంటే బబులోన్లో చెరలో ఉండి వాళ్ళు అన్నారంట అక్కడ ఉన్నోళ్ళు, అయ్యా మీ పాటలు చాలా బాగుంటాయి, ఒక పాట పాడండి, సియోను గీతాల్లో ఒక పాట పాడండి అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము అన్యుల దేశంలో దేవుని పాటలు ఎక్కడ పాడతాం అయ్యా, మా బాధలు చాలా, కష్టాలు చాలా ఉన్నాయి, ఇప్పటికే మా సితారాలు ఏం చేసినాము, నిరవంజి చెట్లకు తగిలించినాము, మేము పాటలు పాడే పరిస్థితి మాకు లేదని అంటూ వచ్చినారు. కానీ ఎందుకు దైవజనుడు ఈ మాట పెట్టాడంటే, మనము సియోను గీతాల్లో జాగ్రత్తగా గమనించండి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. మనం పాడిన ఈ పాట ఇప్పుడు పాడాం కదా, ఇంతకుముందు పాడిన పాటలు కానీ ప్రతి పాట ఒక వర్తమానం. ఏంటంటే ప్రతి పాట కూడా ఒక వర్తమానం. పదాల కొరకు ఏదో ప్రతి యతి ప్రాసల కొరకు కట్టిన పాటలు కాదు ఇవి. ఒక్కొక్క పాట ఒక వర్తమానం. అంటే ఎందుకు పాటలు పాడతాం దేవుని మందిరంలో అంటే
దేవుని ప్రజలు ముందుగా సిద్ధపరచబడాలి, వారి హృదయాలు సిద్ధపరచబడాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆత్మ సంబంధమైన కీర్తనలు మనకు నేర్పించారు. ఆయన వర్తమానాలే కీర్తనలు కనుక అది సియోను గీతము అని దానికి పేరు పెట్టబడుతూ వచ్చింది. తర్వాత మనము జాగ్రత్త గమనించగలిగితే ఈ సియోను గీతాల్లో మరి ప్రతి పాట కూడా ఆత్మ సంబంధమైన పాటలు, ఏదో మనసును ఉద్రేకపరిచి లేకపోతే కలవరపరిచే పాటలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట కానీ అబద్ధాలు పాడతారంట. ఏం చేస్తారంట? అబద్ధాలు ఆడరంట కానీ ఏం చేస్తారు? పాటల ద్వారా అబద్ధాలు పాడతారు. కనుక మనం అబద్ధాలు పాడొద్దు, కానీ ఏం చేయాలా? సత్యవంతులంగా ఉండి మన అనుభవాన్నే పాడాలా. కనుక చాలా కాలం క్రిందట నేను విన్నాను, పాటలు విని వచ్చి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, హార్మోనియం ఆ శబ్దం విని రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, గోడ మీద ఉన్న వాక్యాలు చదివి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు చూడండి ఎంత అద్భుతమైన కార్యం. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎప్పుడు కూడా కార్యాన్ని జరిగిస్తూ ఉంది. కనుక సియోను గీతాలు, ఇంకా చెప్పండి, సియోను గురించి ఇంకా ఏమని రాయబడింది? సియోను గురించి ఇంకా ఏమని రాయబడింది? సియోను రాజు వచ్చునని పాడతాం కదా. యేసు ప్రభువారు ఏ రాజు అంట? సియోను రాజు. త్వరగా రాబోతున్నాడు సియోను రాజు. ఆయన సియోను రాజు అని ఎందుకు పిలువబడ్డాడు? సియోన్ అంటే ఆయనకి చాలా ప్రియమైనది. ఇంతకుముందే చదివాం, ఏమని? యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. కనుక సియోను రాజు అని పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనమెవరము అని చెప్పండి. ఆయన సియోను రాజు, మనమెవరం? సియోను కన్యక కదా. సియోను కన్యగా మనము పెళ్లి కుమార్తె సంఘముగా ఆ ప్రభునేసు క్రీస్తు వారనే పెళ్లి కుమారుని కొరకు, పరమవరుని కొరకు, ఆ సియోను రాజు కొరకై కనిపెడుతూ ఉన్నాం. ఆ రాజు ఎప్పుడు వస్తాడో అప్పుడు మనం ఎత్తబడతాం, ఆయన కలుసుకుంటాం. ఇక యుగ యుగాలు ఉండేది ఎక్కడంటే అది కూడా పరమ సియోన్లోనే. దానికి ఇంకొక పేరు నూతన యెరూషలేం. చరిత్ర ప్రకారం మనం చూస్తే దావీదు పరిపాలనకు వచ్చినప్పుడు ఆ సియోన్ అనే ఆ కోట ఎవరి స్వాధీనంలో ఉంది? ఏబూసీలు అనే అన్య జనాంగం యొక్క స్వాధీనంలో ఉంది. అక్కడ దావీదు వచ్చినప్పుడు వాళ్ళు ఎగతాళి చేశారు. ఎవరిని? దావీదుని. ఏమని? కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎలగొడతారు. ఎవరిని? దావీదు కనుక వస్తే కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎలగొడతారనే సామెత పుట్టిందంట. అప్పుడు ఆ మాటను ఆయన తట్టుకోలేక వెళ్ళి అక్కడున్న వారందరినీ బయటికి పారద్రోలి ఆ పట్టణమును ఆ కోటను స్వాధీనపరుచుకున్నాడు. దానికి సియోను కోట అనే పేరు ఇవ్వబడింది. కోట అనేది ఎక్కడుంటుంది చెప్పండి? కోట అనేది ఎక్కడుంటుంది? కొండ మీద కోట ఉంటుంది. కోట గురించి 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, మొదటిది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ హైయెస్ట్ ప్లేస్. ఎక్కడుంటుంది అది? ఉన్నతమైన, అత్యంత ఉన్నతమైన స్థలములో ఉండేది అది కోట. రెండవది ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగెస్ట్, అంటే బలమైనదిగా ఉంటుంది. దుర్భేద్యంగా వేరే శత్రువు ప్రవేశించలేనంతగా ఆ కోట ఉంటుంది. మూడవ మాట ఏంటంటే ఇట్ ఈజ్ ఎ సేఫెస్ట్ ప్లేస్, అంటే చాలా భద్రత కలిగిన, ఎంతో భద్రత కలిగిన స్థలముగా అది ఉంది. మరి ఈ కోట ఎవరు? ఈ కోట ఎవరు? దావీదు అంటాడు 18వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. చదువుతారు ఎవరైనా త్వరగా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. శైలము అంటే ఏంటి? శైలం అంటే ఏంది తెలియదు మనకు. మన భాష మనకు తెలియదు, వచ్చిన బాధ అది. బైబిల్ భాష అర్థం కావట్లేదు. శైలం అంటే ఏంటమ్మా? శ్రీశైలం అన్నారు కదా. శ్రీశైలం అంటే దగ్గరే ఉంది మనకి. శైలం అంటే ఏంటంటే బండ అని అర్థం. ఏంటంట? బండ, నా బండ. దేవుని వాక్యంలో ఉంది కదా, ఆ బండ క్రీస్తే అని ఉంది కదా. కనుక నా శైలము. ఇంకా ఏంటంట? కోట. ఆయనే నా కోట. కాబట్టి మన దేవుడే మనకు కోట. అందుకే ఆయన ఎటువంటి దేవుడు? మహోన్నతుడైన దేవుడు. ఎత్తైన స్థలములో ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. మన దేవుడు అందరికంటే ఉన్నతుడైన దేవుడు. ఆయన నామం కూడా ఎలాంటిది? ఉన్నతమైన నామం. ఆయన నామం ఎలాంటిది? అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఆయన నామం. కనుక ఆయన
మరి మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుడుగా ఉన్నాడు. రెండవది ఏం చెప్పాను? స్ట్రాంగెస్ట్ అన్నాను కదా, అంటే బలమైన దేవుడు. నా దేవుడు ఎలాంటి వాడు? అందుకే కీర్తనకాడు, నా దేవుడు నా బలం, యెహోవా నా బలమా. నా బలం ఎవరు? ఎక్కడో అరణ్యాల్లో పారిపోతున్నాడు దావీదు, కొండ గుహల్లో సొరంగాల్లో ఉంటున్నాడు, నెమ్మది లేకుండా ఉంటున్నాడు. ఆయన జీవితం కూడా కోరహు కుమారుల జీవితమే. పాడైన స్థలములో ఒక పగిడి కంటలాగా ఉన్నాను, మిన్నల్లిలాగా ఉన్నాను, కౌసు పిట్టలాగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? ఒంటరిగా బ్రతుకుతా ఉన్నాను. అయితే అటువంటి వ్యక్తికి దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు బలమై ఉన్నాడు. పౌలు కూడా ఏమంటాడు? నన్ను బలపరచు అని అంది నేను. కాబట్టి మనకు బలము నా ప్రభువే. అందుకే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. ఆయనే ఉన్నతుడైన దేవుడు, ఆయన నామం ఉన్నతమైనది. రెండవది, ఆయన బలాఢ్యుడైన దేవుడు. ఇంకొక మాట కూడా ఉంది, యెహోవా నామము బలమైన దుర్గము. ఏం చేస్తాడు? నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఆయన బలమైన దేవుడు, బలాఢ్యుడైన దేవుడు. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో రాస్తాడు, బలవంతుడైన దేవుడు. ఆయన పేరేంటి? బలవంతుడైన దేవుడు. లోకంలో ఎంతోమంది బలాఢ్యుడు ఉండొచ్చు, కానీ అందరికి మించిన బలము ప్రభువు కలిగిన వాడుగా ఉంటున్నాడు. శత్రువు సాతానుకు మించిన బలము కూడా ప్రభు కలిగిన వాడుగా ఉంటుంది. ఎందుకంటే ఆ బలాఢ్యుని చేతిలో నుండి మనల్ని ఏం చేసినాడు? విడిపించినాడు, తప్పించినాడు. అందరికంటే బలవంతుడు ఎవరంటే సైతానే లోకంలో, కానీ వానికంటే మించిన బలవంతుడు మన ప్రభు. వాని చేతిలో నుండి మనల్ని విడిపించినాడు. మొదటిది హయ్యెస్ట్, రెండవది స్ట్రాంగెస్ట్, మూడవది ఏంటి? సేఫెస్ట్. కాబట్టి భద్రపరిచే స్థలము, భద్రత అనుగ్రహించే స్థలము మన ప్రభు. రోమాపత్రిక 8:1 అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధులే. క్రీస్తులో భద్రత ఉంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు గుడి పండగ జరుగుతుందని వచ్చినావు, మంచిదే. ఏ పండగ? గుడి పండగ. దీన్ని ఏమంటారంటే గ్రామాల్లో గుడి పండగ అంటారు, గుడి ప్రతిష్ట. మంచిదే, చాలా సంతోషం. కానీ నీవు క్రీస్తులో ఉన్నావా? పాప క్షమాపణ పొందావా? నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన యేసుప్రభువారు, 3 మేకుల మీద వేలాడిన యేసుప్రభువారు, నీ కొరకు పంచగాయాలు పొందిన యేసుప్రభువారు, నీ కొరకు రక్తసిక్తమైపోయిన యేసుప్రభువారు, నీకు భద్రత ఇచ్చేదాని కొరకు ఆయనకున్న భద్రత అంతా ఏం చేసినాడు? పోగొట్టుకున్నాడు. ఎవరైతే ఆయనలోనికి వస్తారో వారికి ఏ శిక్షా విధి? బైబిల్లో ఆ మాట రాయండి, క్రీస్తునందు యేసునందు అనే మాటలు మనకు కనబడతాయి. మన వాళ్ళు కూడా రాసి పెట్టుకుంటారు ఏమని? ఇతడు ప్రభువునందు నిద్రించెను. నిజమేనా? సారాయినందు నిద్రించినోడు కూడా ఏమని రాసి పెట్టుకుంటాడు? సారాయినందు నిద్రించినోడు కూడా ఏమని రాసి పెట్టుకుంటాడు? ప్రభువునందు. ఎంత మంచిగా రాసి పెట్టుకుంటారండి. ప్రభువునందు ఉండేది ఎంత ధన్యత. ప్రభువునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడంటే క్రీస్తే. ఒక దైవజనుడు ఇలాగన్నాడు, నా ప్రభువులో నేను దాగి ఉంటాను, ఆయనే నా భద్రత. ఉపద్రవాలు రాని, సమస్యలు రాని, పోరాటాలు రాని, ఇబ్బందులు కలగని, అనారోగ్యం కలగని, ఆర్థికమైన ఇక్కట్లు కలగని, నా క్రీస్తులో ఉన్న ఆదరణ నాకెక్కడ కూడా లేదు. నా క్రీస్తులో ఉన్న భద్రత నాకెక్కడ లేదు. ఆయనలో నేను దాగి ఉంటాను. ఎందుకంటే అంతకంటే సేఫెస్ట్ ప్లేస్ అనేది ఎక్కడ కూడా ఎవరి దగ్గర లేదు. మనుషులు మోసగాళ్ళు, రాజులు నమ్మదగని వారు, అధికారులు నమ్మదగని వారు, ధనము నమ్మదగింది కాదు, లోకంలో ఉన్న వస్తువులు, అధికారాలు అన్నీ కూడా వ్యర్థం. ఎవరు మరి నమ్మదగిన వారు? 46వ కీర్తన 1వ వచనం రాస్తాడు. ఏమని రాస్తాడు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన ఒక్కడే. గమనించండి, ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. లోకంలో ఎవ్వరు నమ్మదగిన వారు కాదు. ఎంతమంది మోసపోతున్నారు. అమ్మాయిలు ప్రేమలో పడిపోయి అబ్బాయిల చేత మోసపోతూ ఉన్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిల ప్రేమలో పడిపోయి వాళ్ళు మోసపోతున్నారు. కొంతమంది డబ్బాష కొరకు ఎవరి దగ్గరికో వెళ్ళి ఏదో చేసి మోసపోతూ ఉన్నారు. ఎన్ని మోసాలండి ఈనాడు లోకంలో. ఎంత దగా జరుగుతుందండి ఈ లోకంలో. లోకంలో నమ్మదగిన వారు ఎవరు లేరు. మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే నమ్మించి ఏం చేస్తారంట? నమ్మించి గొంతుకు వస్తారు. ఏం చేస్తారంట? నమ్మించి గొంతుకు వస్తారు. చూడండి, కోడిని కోసేటప్పుడు మీరు చూసే ఉంటారు. కోడిని కోసేటప్పుడు వాళ్ళేమో అలాలు చేస్తారు. ఎవరు? మన మహమ్మదీయులు.
మనోళ్ళు ఏం చేస్తారు, కోడిని కోసేటప్పుడు నీళ్లు దాపి ఇట్లా అంటూ ఉంటారు. అంటే దానికి ఏం చేస్తున్నారు, నమ్మిస్తూ ఉన్నారనమాట. నమ్మించి ఏం చేస్తాడు, కత్తి పెట్టి కోస్తాడు. లోకంలో మనుషులందరూ అట్లా అంటారు. కానీ మన ప్రభు ఎవరంట, నమ్మదగినవాడు. నువ్వు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ప్రభువును నమ్మవచ్చు. ఆయన నీ జీవితానికి శ్రేయస్కరమైన వాడు, శ్రేష్టమైన వాడు, నమ్ముకొనదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు కూడా లేరు. కొన్నిసార్లు భార్యలు నమ్మి మోసపోయే ఉన్నారు, భర్తలు నమ్మి మోసపోయారు, స్నేహితులు నమ్మి మోసపోయే ఉన్నారు, అన్నదమ్ములను నమ్మి మోసపోయే ఉన్నారు. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది, ఆమె ₹1,00,000 ఒక ఆయనకి ఇచ్చింది. ఎంత? ₹1,00,000 ఇచ్చింది. ఇచ్చి ప్రామిసరీ నోటు రాసుకోలేదు అన్నమాట. ₹1,00,000 ఇచ్చినట్లుగా రాసుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ వ్యక్తి ఈ ముసలామని మోసం చేసినాడు. ఎట్లా అంటే, అయ్యా నా డబ్బులు నాకు ఇవ్వాలి కదా, నాకు చాలా అవసరం ఉందంటే ఏమన్నాడు తెలుసా, ఒకసారి తెచ్చి 50,000 ఇచ్చినాడంట. 50,000 ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కొన్ని దినాలు పోయిన తర్వాత, అయ్యా నా డబ్బులు అయ్యా నాకు చాలా అవసరం ఉందంటే ఏమన్నాడంటే అతడు, అమ్మ నేను ఎప్పుడో ఇచ్చానమ్మా, నువ్వు మర్చిపోయావు, నువ్వు రాసుకోలేదు అన్నాడంట. నేను ఈ మధ్య కాలంలో ఆవిడని అడిగాను, ఆ పెద్దామని, ఏమని, అమ్మ మరి ఆయనకి ₹1,00,000 ఇచ్చావు కదా, ప్రామిసరీ నోట్ రాసుకున్నావా అని అంటే ఆమె ఏమన్నదంటే, లేదా అట్లాంటోడు కాదు అన్నది. ఏమన్నది? అట్లాంటోడు కాదు. ప్రియమైన వారలారా, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు, మన దేవుడు. అందుకే ఈ కోట మనకేం చెప్తుందంటే, ఇట్ ఈజ్ ద హయ్యెస్ట్. రెండవది స్ట్రాంగెస్ట్, బలమైనది. మూడవది సేఫెస్ట్. అంతకంటే భద్రత, అంతకంటే బలము, అంతకంటే ఉన్నతమైనది ఎక్కడా నీకు లేనే లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధనిలు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా ప్రభువుగా కలిగిన వారు ధనిలు. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన అడిగే ప్రశ్న ఒకటే. ఏం అడిగేవాడు? ఎవరు ఎదురైనా ఒకే ప్రశ్న అడిగేవాడు అంట. ఏంటి? నువ్వు తిరిగి జన్మించావా? ఆర్ యు బోర్న్ అగైన్ అని అడిగేవాడు. నువ్వు తిరిగి జన్మించావంటే క్రీస్తుని నమ్ముకున్నావా? క్రీస్తులోనికి వచ్చావా? క్రీస్తును ఆధారం చేసుకున్నావా? క్రీస్తులో దాగి ఉన్నావా? ఉన్నది ఒకవైపు శిక్ష ఉంది, నరకం ఉంది, దేవుని ఉగ్రత ఉంది. కానీ అదే సమయంలో దేవుడు ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేశాడు, ఒక ఏర్పాటు అనుగ్రహించినాడు. కనుక ఈరోజు నీవు నేను మనమందరము ఆయనలో దాగి ఉండవచ్చు. ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు కోటగా ఉన్నాడు. సియోను కోటలోనికి వచ్చిన వారు ఎంత ధన్యులుగా ఉన్నారో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం.